హాయ్ ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే ఏ మనిషి అయినా చెప్పే జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క మనిషి అయినా ఎవరైనా రోజు ఏదో ఒకటి నేర్చుకోండి. అది మీ ఇష్టం. అది ఏం నేర్చుకుంటారా అన్నది నాకు సంబంధం లేదు. ఏదో ఒక విషయం కానీ, ఏదో ఒక తెలియని బుక్ గురించి కానీ ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అది మీ బుక్కులు చదువుతారా, లేకపోతే ఇంకా ఇంటర్నెట్లో పోతారా, లేకపోతే ఏదైనా పని నేర్చుకుంటారా, లేకపోతే ఇంకేదన్నా నేర్చుకుంటారా అనేది మీ ఇష్టం. కాకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అర్థమైందా? అది మీకు నాలెడ్జ్ని పెంచుతుంది. జ్ఞానము పెరిగిందా? తరగనిది అంటే మనిషి దగ్గర ఉండేది ఒక్కటే, జ్ఞానము మాత్రమే. అర్థమైందా? ఆ జ్ఞానాన్ని ఎవ్వరూ దోచుకెళ్ళలేరు. అది ఏనాటికైనా ఒక్కసారి మనం సంపాదించుకున్నామంటే మనల్ని విడిచిపెట్టిపోదు. సో దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పేది మాత్రం అదొక్కటే. అది ఏ విషయమైనా పర్లేదు, ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అందుకే అంటారు, నిత్య విద్యార్థినిలాగా ఎవడైతే ఉంటాడో వాడు అనుకున్న లక్ష్యాలు ఈజీగా చేరుతాడు. సో నిత్య విద్యార్థిలాగా ఉండండి, నేర్చుకోనండి. ఓకేనా? సాధ్యమైనంత వరకు చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మ్యాక్సిమం సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయండి. అంతే. అది ఎవరైనా చెప్తున్నా లేకపోతే ఏమైనా ఏం చేసినా పర్లేదు, ఎక్కువ వినడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఎక్కువ వింటే ఎంత ఎక్కువ వినాలి. మీరు ఎంత ఎక్కువ వినాలి ప్లస్ అంత కొంచెం తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయండి. వింటే జ్ఞానం వస్తుంది, వదిలితే జ్ఞానం పోతుంది. అంటే జ్ఞానం పోనంటే జ్ఞానం లేనాడే వరుతాడు అన్నట్టు. అది అంటే నాకు అర్థమైనంత వరకు, ఇక మీకు అర్థమయ్యే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు సంబంధం లేదు, చెప్తున్నా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, రోజు ఏదో ఒక విషయం, ఏదో ఒక చిన్న విషయం, చిన్న విషయం అయినా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే? నచ్చితే సపోర్ట్ చేయండి. ఇలాంటి విషయాలు ఇంకా చాలా చెప్తాను. ఓకే? అది మీరు నన్ను ఎంకరేజ్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి విషయాన్నైనా నేను విశదీకరించి చెప్పగలుగుతాను, నాకు ఉన్నది.